దేవుని వాక్యం నేర్చుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరును నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరించవలెను. వాటిని గూర్చి చాలు. దేవుని బిడ్డలారా, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము ఉపదేశము కాండము, ద్వితీయ ఉపదేశ కాండం. ద్వితీయ అంటే రెండోసారి, ఉపదేశం అంటే ఉపదేశించినది, కాండము అంటే భాగము. సో ఈ ద్వితీయోపదేశ కాండం అంతా కూడా రెండోసారి దేవుడు ఇజ్రాయేలీలకు ఉపదేశించింది. ద్వితీయ అంటే ప్రథమ ఉపదేశం ఒకటి అయిపోయింది ఆల్రెడీ. మొదటి ఉపదేశం ఇజ్రాయేలీలకు ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళు వింటారో వినరో రెండోసారి ఎప్పుడు చెప్తారండి? రెండోసారి ఎప్పుడు చెప్తారు మీ పిల్లలకి? వాడు వినడేమో డౌట్ వచ్చి, వాడు విన్నాడో లేదో అనే అనుమానం వచ్చి రెండోసారి చెప్తారు. మీరు రెండోసారి చెప్పారంటే అది చాలా ప్రాముఖ్యమైనదని అర్థం. మళ్ళీ మీరు చెప్తున్నారంటే అది చాలా ఇంపార్టెన్స్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడే తన ప్రజలకు రెండోసారి మళ్ళీ చెప్తున్నాడు. ఈ గ్రంథం అంతట్లో ఆల్రెడీ నిర్గమకాండంలో చెప్పాడు, ఆల్రెడీ లేవ్యకాండంలో చెప్పాడు, సంఖ్యాకాండంలో కూడా చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు రెండవసారి అవన్నిటినీ దేవుడు క్లుప్తపరిచి ప్రాముఖ్యమైన విషయాలు మళ్ళీ చెప్తున్నాడు వాళ్ళతో. అదే ద్వితీయోపదేశకాండం. ఆయన అంటున్నాడు కదా, ఇశ్రాయేలీయులారా, మీరు దేవుడైన యెహోవాను హత్తుకొని ఉన్నందున నేటికి సజీవులై ఉన్నారు, నేటికి మీరు బ్రతికే ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము కూడా నేటికి సజీవు లెక్కలో ఉన్నాము, నేటికి బ్రతికే ఉన్నాము. కారణం ఏంటి అంటే మనమందరము కూడా దేవునిని హత్తుకొని జీవించిన వారు, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని కట్టడలను గైకొంటూ. దేవుని బిడ్డలారా, దేవునిని మనము హత్తుకొని ఉన్నాము గనుక మనం బ్రతికాము, నేటికి సజీవులమై ఉన్నాము, నేటికి మనము సజీవులుగా ఉన్నాము. కారణం ఏంటంటే దేవునిని మనం హత్తుకొని జీవించాం కాబట్టి. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. కాదనే వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? నేను రోజుకి 2 కోడిగుడ్లు తింటానండి, గ్లాసుడు పాలు తాగేస్తానండి. గేదె పాలండి, అవి కూడా ఇది ప్యాకెట్ పాలు కాదండి, గేదె పాలు తాగుతానండి. మధ్యాహ్నం ఏమో కొంచెం గట్టిగానే అన్నం తింటానండి. రాత్రిపూట ఎందుకన్నా మంచిదని ఒక 2-3 చెప్పరు, 2-3 పళ్ళాలు కాదులే, 2-3 చపాతీలు తింటానండి నేనే చేసుకుని, లేకపోతే 2 పుల్కాలు తింటానండి. అందుకే ఈరోజు వరకు నేను సజీవంగా ఉన్నాను అని మీరు ఎవరైనా అంటారా? పుల్కాలైనా ప్రాణం తీయొచ్చు కొన్నిసార్లు. నువ్వు తినే చపాతీలైనా నీకు డైజెస్ట్ కాక నీకు అనారోగ్యాల పాలు చేయొచ్చు. దేవుని బిడ్డ, ఎన్నో ప్రాణాపాయాల్లో గుండా మనం వచ్చాము. కారణం ఏంటంటే
మనము దేవునిని హత్తుకొని ఉన్నందున, దేవునితో మన ప్రయాణము సాగించినందున, దేవునిని ప్రియులారా విడువక వెంబడిస్తూ ఉన్నందున, దేవుని బిడ్డ ఈరోజు నేటికి సజీవులమై ఉన్నాం. అంతేగాని నువ్వు పుల్కాలు తింటావునో, గ్లాసుడు పాలు తాగుతావునో, లేకపోతే ఇంకేదో చేస్తావని కాదు. నీకంటే బలవంతులు జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా, జిమ్లో ట్రైనింగ్ ఇచ్చే జిమ్ ట్రైనర్లు కూడా ఎంతమంది చనిపోయిన వాళ్ళు లేరు. దేవుని బిడ్డ నీకంటే ఆరోగ్యవంతులు కూడా అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటావు. పద్దాకా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, పద్దాకా మందులు వాడాల్సి వస్తుంది, ఏంటిది అని నువ్వు అనుకోవచ్చు. కానీ మందులు వాడని వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా నీకు? ఈరోజు వరకు నా శరీరంలో ట్యాబ్లెట్ అనేది పడలేదు, నా శరీరం అంతా గట్టిది అన్నవాళ్ళు కూడా ఈ లోకాన్ని వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, కారణం ఏంటి అంటే ఈరోజు మనం దేవుని హత్తుకొని ఉన్నాము గనుక నేటికి కూడా సజీవుల లెక్కలో మనం ఉన్నాము. హల్లెలూయా. ఈరోజుకి మన ఆధార్ కార్డు ఉంది, చిరిగిపోలా కదండి. దేవునిని హత్తుకొని జీవిస్తున్నాం కనుక ఈరోజు జనాభా లెక్కలో మనం ఉన్నాము. ఎందుకంటే నువ్వు ఏ దేవునైతే హత్తుకొని జీవిస్తున్నావో ఆ దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు. అనారోగ్యాల నుండి, ప్రాణాపాయాల నుండి, విపత్తుల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుండి, దేవుని బిడ్డ అనేక ఒడిదుడుకుల నుండి దేవుడు మనలను తప్పిస్తూ వచ్చాడు. నేటికి మనము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలము దేవుని కృప అని మనమందరము దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదముగాక. హల్లెలూయా. చెప్పండి చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. దేవునిని మనం హత్తుకొని ఉన్నాం గనుక నిద్రలో చిన్న బిడ్డకి భయం కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు నిద్రలో చిన్న పిల్లలకి భయం కలుగుతుంది, పాలు తాగే పిల్లలకి. బహుశా వాళ్ళకు కూడా కళలు వస్తాయేమో చెప్పలేరుగా. మనకు కూడా కళలు వస్తాయి కదా, వస్తాయి రావా? కొన్ని సంతోషమైన కళ్ళు వస్తాయి, కొన్ని ఏమో భయం వేసే కళ్ళు వచ్చేస్తాయి. మా పిన్న ఒక కింద పడింది, డాముని కింద పడింది మంచం మీద నుండి. ఎందుకో తెలుసా? భయంకరమైన కళ వచ్చేసిందంట. అమ్మో నేను పారిపోవాలని మంచం మీద నుండి ఇలా తిరిగిందంట. దవేలను తాడికి పడినట్టు పడింది. పాపం చేయి కట్టేశారు. కారణం ఏంటంటే ఏదో కళ ఆమెను భయపెట్టింది. అలాగే నేను అనుకుంటాను చిన్నపిల్లలు కూడా కళలు చూసి భయపడి వెంటనే తల్లిని హత్తుకుంటారు. వెంటనే అప్పుడు వారికి ఎంతో ధైర్యం అనేది వచ్చేస్తుంది. తల్లిని హత్తుకోగానే కాలు చెయ్యి, ఒక్కొక్క పిల్లోడైతే శాంతం ఎక్కి మీద పడుకుంటాడు వాళ్ళ అమ్మ మీద, చిన్నపిల్లాడు కదండి. ఎందుకని అలా పడుకుంటే వాడికి ఎంతో ధైర్యం, వాడికి ఎంతో నిబ్బరం వచ్చేస్తుంది. కారణం ఏంటి అంటే మా అమ్మ ఉందిలే నాకేం పర్వాలేదు, మా నాన్న ఉన్నాడులే నాకేం పర్వాలేదు అని చెప్పి పిల్లరా ధైర్యంగా ఉంటారు పిల్లలు. అలాగే దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా మీరు నన్ను హత్తుకొని ఉన్నారు గనుక నేటి వరకు మీరు సజీవుల లెక్కలో ఉన్నారు. హల్లెలూయా. నేటి వరకు మీరు బ్రతికి ఉన్నారు. కొన్నిసార్లు కూడా అనిపించుండు చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతా. కొంతమంది మాట వెళ్తే దీన్ని జ్ఞాపకం చేసుకుంటారు. దావీదు అంటాడు, భక్తుడు అంటాడు, నేను చావను, సజీవుడనై దేవుని కార్యములు నేను వివరిస్తాను. 118వ కీర్తన 17వ వచనం చదువుదాం. 118వ కీర్తన 17వ వచనం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. కానీ నువ్వు అడుగుంటావు చాలాసార్లు, దేవా నన్ను మరణానికి అప్పగించయ్యా, నన్ను తీసేసుకో ప్రభువా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను తీసేసుకయ్యా అంటాం. ఒక్కొక్కరు అంటారు, ప్రభు వచ్చేస్తున్నాడమ్మ నా కోసం, వచ్చేయమంటున్నాడే. ఏడికి? దేవునికి స్తోత్రం కలుగును. నిన్ను తీసుకెళ్ళి ఆయన మనశ్శాంతిగా ఉండొద్దు అక్కడ. దేవుడికి మనశ్శాంతి లేకుండా చేస్తావు నువ్వు అక్కడికి వెళ్తే. నీ ఇంట్లో నీ భర్తకే మనశ్శాంతి ఉంచవు, నీ పిల్లల్ని ఏపుకు తింటావు, ఫ్రై చేసుకు తింటావు, చుట్టుపక్కల వాళ్ళని ఫ్రై చేసుకు తింటావు, వాళ్ళ మీద గొడవ, వీళ్ళ మీద గొడవ. మళ్ళీ నిన్ను ఆయన తీసుకుంటే ఆయన సుఖశాంతులతో ఉండొద్దు. ఎవరు చెప్పండి అమ్మా. మీలాంటి వాళ్ళని మనల్ని, లేకపోతే నాలాంటి వాళ్ళని, మిమ్మల్ని ఏమన్నట్లా. మీలాగా గయ్యాల వాళ్ళని, నాలాగా గయ్యాల వాళ్ళని దేవుడు ఇప్పుడు తీసుకోడు. ఆ గయ్యాలతనం అంతా పోయినాక, ముసలితనం వచ్చేసినాక, మాట్లాడటానికి కూడా నోరు రాకుండా ఉన్నప్పుడు అప్పుడు తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన కూడా మనశ్శాంతిగా ఉండాలి కాబట్టి. ఆయనకి చాలా పనులు ఉంటాయి, దేవుడికి కొన్ని పనులుగా చాలా పనులు ఉంటాయి. ఏం సోదరులారా, మీ భార్యలను రాసి రంపాన పెడతారే ఏంటి? అక్కడికి వెళ్ళిన కాడి నుంచి నా భార్యను కూడా తీసుకురాయ్యా అనరు మీరు? ఎక్కడికి వెళ్ళిన కాడి నుంచి? పరలోకం వెళ్ళిన కాడి నుంచి నన్ను ఒక్కని ఎందుకు తీసుకొచ్చావు, దాన్ని ఎందుకు భూమి మీద వదిలిపెట్టావు, దాన్ని సుఖసుఖాలుగా ఎందుకు ఉంచుతున్నావు, నేను లేకుండా చూడు అది ఎంత హ్యాపీగా ఉందో, దాన్ని కూడా తీసుకురా అని దేవుడు నిష్కించరు మీరు. అందుకని దేవుడు మిమ్మల్ని తీసుకోడు అప్పుడే. ఏమంటున్నారు? మన గురించి ఆయన తెలీదా ఏంటి? దేవుని స్తోత్రం కలుగును గాక. చెబుదామా హల్లెలూయా. దేవుడికి అందరి గురించి తెలుసు, మన అందరి గురించి తెలుసు. ఏంటి దావీదు భక్తుడు అంటాడు, నేను చావను సజీవుడనై దేవుని క్రియలు వివరిస్తాను. ఈ రోజున దేవుడు నేటి వరకు ఎందుకు సజీవ లెక్కలో ఉంచాడు తెలుసా? దేవుని క్రియలను వివరించాలని. ఆమేన్ హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఈరోజు దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. నేటి వరకు సజీవ లెక్కలో ఉంచిన నిన్ను ఎందుకు ఉంచాడో తెలుసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన కార్యములు వివరించాలి, దేవుని కార్యములు వివరించాలి, యెహోవా క్రియలు ప్రచురపరచాలి. ఆయన అంటున్నాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన ఏం చేయలేదు, మరణానికి అప్పగించలే. ఎందుకు? దేవుడికి ఏమైనా సరదానా కఠినంగా శిక్షించడం, శిక్షలు వేయటం దేవుడికి ఏమైనా ఆటలా? మళ్ళీ కఠినముగా శిక్షించాడంట, కఠినమైన బాధలు పెట్టాడంట దావీదు జీవితంలో. ఎందుకు? వై గాడ్ హ్యాస్ సఫర్డ్ హిమ్, వై గాడ్ హ్యాస్ పర్మిటెడ్ హిమ్ టు సఫర్. దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు బాధలు రావాలని, ఆయన జీవితంలో బాధపడాలని? ఎందుకు? గుర్తుపెట్టుకోండి, ఒక బాధల తర్వాత బహుమానాలు ఉంటాయి. నమ్మితే చప్పలు కొడదామా ఒకసారి గట్టిగా, గట్టిగా. బాధల తర్వాత బహుమానాలు ఉంటాయి. ఎన్ని బాధలు అనుభవిస్తావో అన్ని బహుమానాలు ఉంటాయి. ఎన్ని పరీక్షలు ఎదుర్కొంటావో అన్ని బహుమానాలు ఉంటాయి. ఎన్ని శోధనలు ఎదుర్కొంటావో అంత పెద్ద గిఫ్ట్ ఉంటుంది నీకు. బాధలు లేని వాడికి ఏముండదు, కష్టాలు లేని వాళ్ళకి ఏముండదు, శ్రమలు లేని వాళ్ళకి ఏముండదు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాం, 10th క్లాస్ ఎగ్జామ్ ఈజీయా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఈజీగా ఉంటుందా, డిగ్రీ చదివే వాళ్ళ ఎగ్జామ్ ఈజీగా ఉంటుందా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాస్తారు కొంతమంది, ఎంఆర్ఓ పోస్టులకి, రకరకాల పోస్టులకి. డాక్టర్ చదవడానికి రాసే ఎగ్జామ్ తేలిగ్గా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? ఐపీఎస్, ఐఏఎస్, సివిల్స్ రాసే ఎగ్జామ్స్ కష్టంగా ఉంటాయా? ఏం కష్టంగా ఉంటాయి? 7వ తరగతి వాళ్ళకి 7వ తరగతి రాసి పాస్ అయితే మంచిది చాలు. అమ్మయ్య, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎగ్జామ్ రాసే నీకు చాలు చదవనకంటే నీ బహుమానం అక్కడ వరకే. డిగ్రీ వరకు వెళ్ళి చాలా ఎంత కష్టపడి రాశాను చాలు, ఈ చదువు చాలంటే అంతవరకే. ఇంకా కష్టమైనవి ఉన్నాయి. ఐఏఎస్ రాయి, ఐపీఎస్ రాయి, చాలా కష్టం అది ఎగ్జామ్.
అయితే కష్టాలను కూడా నువ్వు ఎదుర్కొంటే, బాధలను కూడా, సవాళ్ళను కూడా ఎదుర్కొని రాసి పాస్ అయితే నీకింకా ఎక్కువ బహుమానం. నెలకు నువ్వు 30,000 సంపాదిస్తే, రాంబాబు నెలకు 30,000 సంపాదిస్తే వాళ్ళు 3 లక్షలు సంపాదిస్తారు. ఎండలో తిరగకుండా, వానలో తడవకుండా, వెనకాల మనుషులు, సెక్యూరిటీ గార్డులు. డాక్టర్ చదివావంటే, డాక్టర్ సీట్ తెచ్చుకొని పాస్ అయ్యావంటే నువ్వు ఎవరో డాక్టర్ కోసం లైన్లో నిలబడక్కర్లా, నీ కోసం పెద్ద పెద్ద వాళ్ళు కూడా లైన్లో నిలబడతారు. ఐపీఎస్ రాసావంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యావంటే రాజకీయ నాయకులు కూడా నీ కోసం ఎదురు చూస్తారు. దేవుని బిడ్డ, ఎందుకు చెప్తున్నానంటే, ఎన్ని పరీక్షలు ఎంత ఎక్కువగా ఉంటాయో అన్ని బహుమానాలు ఉంటాయి. హల్లెలూయా, చెప్దాం గట్టిగా హల్లెలూయా. అలాగే ఎన్ని బాధలు ఉంటాయో అన్ని బహుమానాలు ఉంటాయి. ఎన్ని కష్టాలు ఉంటాయో అంత ప్రతిఫలం ఉంటుంది. నువ్వు జయించగలిగితే, పరీక్షలో పాస్ అవ్వగలిగితే. ఇప్పుడు ఏ ఎగ్జామ్ ఇష్టపడ్డ ఒక్కొక్క ఆయన రోడ్డు మీద తిరగడానికి ఇష్టపడతాడు వయసున్నంతకాలం. ఈ చదువు నాకెందుకురా బాబు, ఈ ఎగ్జామ్లు నాకెందుకురా బాబు, హాయిగా తిని తిరుగుతాను, తల్లిదండ్రులు సంపాదించింది తింటాను అంటాడు. ఆయనకైనా బహుమానాలు ఉంటాయా? ఉండవు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఎందుకు కఠిన బాధలు కలిగిస్తాడంటే, నీకు మరిన్ని ఆశీర్వాదాలు నీ జీవితంలో కలుగ చేయడానికే. హల్లెలూయా, చెబుదాం హల్లెలూయా. కానీ చంపడు, చావు కప్పు చెప్పడు. కఠినమైన బాధల నుండి కూడా దేవుడు మనలను విడిపించి నేటి వరకు సజీవుల లెక్కలో దేవుడు మనల్ని ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదామండి హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. నేటి వరకు నిన్ను కాపాడిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన కార్యములను నువ్వు ప్రచురపరచాలి. నేటి వరకు దేవుడు నిన్ను, ఎందుకంటే మీరు ఆయనను హత్తుకొని ఉన్నారు గనుక. మనము తల్లిని ఎలా హత్తుకొని ఉంటామో, తండ్రిని ఎలా హత్తుకొని ఉంటామో, అలాగే దేవునిని హత్తుకొని ఉన్నాం గనుక నేటికి దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. మరొక మాట చూద్దామా? ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకు. ఆదికాండం 48వ అధ్యాయము 15వ వచనం. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఇందాకడేమో నేటి వరకు మీరు సజీవులుగా ఉన్నారు అని దేవుడు అంటున్నాడు. కారణము మీరు నన్ను హత్తుకొని ఉన్నందున. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, భక్తుడైనటువంటి యాకోబు అంటున్నాడు, నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో. నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించారో, ఎవరు నన్ను కీడుల్లో నుండి, సమస్త కీడుల్లో నుండి విడిపించాడో ఆ దూత అనగా క్రీస్తే. అక్కడ పాత నిబంధన కాలంలో యేసుప్రభు వారు ఒక దూతగా ప్రత్యక్షమయ్యాడు. యాకోబును దేవుడు పుట్టినప్పటి నుండి పోషిస్తూ వచ్చాడు. దేవుడే పోషించాడు. ఆ మాట ఎప్పుడు అంటున్నాడు తెలుసా? ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఆ దేశానికి వచ్చాడు, ఐగుప్తు దేశానికి వచ్చాడు. వృద్ధాప్యంలో కరువు, అప్పుడు కరువు, ధాన్యము దొరకక తన 10 మంది కొడుకులను ఐగుప్తుకు పంపించాడు. ఐగుప్తులో ఎవరో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడంట్రా,
వెళ్ళండి, మన కోసం ధాన్యం కొనుక్కొని రండి, ఆయనకు కనబడండి, వెళ్ళి రోకలు తీసుకెళ్ళి ధాన్యం కొనుక్కురండి. మనం చావకూడదు ఈ కరువులో మనం చనిపోకూడదు, మన కోసం ఆయన అక్కడ ఉన్నాడు, అక్కడ వెళ్ళండి అన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు. 10 మంది కూడా వెళ్ళారు. చూశారు తమ్ముడే అని అర్థమైంది. ఆ తమ్ముడు అంటున్నాడు, వెళ్ళి నాన్న కూడా తీసుకురండి, నాన్న బాగానే ఉన్నాడా, నేను ఇక్కడ బ్రతికే ఉన్నానని చెప్పండి. ఇదిగో సమస్త ప్రపంచము కరువులో చనిపోతుందని ముందే తెలిసి చనిపోనీయకుండా దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు ఐగుప్తులో, తండ్రిని తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఆ కరువులో కూడా యాకోబును దేవుడు చనిపోనీయక, తన 10 మంది పిల్లలను చనిపోనీయక, 11 మంది పిల్లలను చనిపోనీయక, దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడికి తోడుకొని వచ్చాడు ఐగుప్తుకి. సర్వ సమృద్ధి ఉన్న ఐగుప్తులోకి దేవుడు తీసుకొచ్చాడు. అప్పుడు అంటున్నాడు ఈ మాట, నేను పుట్టినది మొదలుకొని ఎవడు నన్ను పోషించెనో. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను పుట్టినప్పటి నుంచి నిన్ను పోషించింది ఎవరు చెప్పండి? తల్లిదండ్రులను పోషించింది ఎవరు? తాతమామలను పోషించింది ఎవరు? వాళ్ళ అమ్మా నాన్నల? కరెక్టే. వీళ్ళందరినీ పోషించేది ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసే అంటాడు కదా, కాకులను గూర్చి విచారించండి, వాటిని నేను పోషిస్తున్నాను, అవి విత్తవు కోయవు, గరిసె లేదు వాటికి, అయినా నేను వాటిని పోషిస్తున్నాను, మిమ్మల్ని నేను పోషించలేనా అంటున్నాడు. ఏమండి, ఒక డౌట్ వస్తుంది నాకు. మనుషుల్లో పేదవాళ్ళు 3 రకాలు కదా. ఒకళ్ళెవరు? పూర్, లోయర్ క్లాస్, రెండవది మిడిల్ క్లాస్, మూడవది రిచ్, అప్పర్ క్లాసా ఏదోటి, రిచ్. అలాగే కాకుల్లో కూడా లోయర్ క్లాస్, మిడిల్ క్లాస్ ఉన్నాయా? కాకులలో పావురాలు ఉన్నాయి కదా, లోయర్ క్లాస్, పేద, మధ్యతరగతి, ధనిక ఉన్నాయా? ఎందుకని లేవు? అవన్నీ కూడా దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఏ రోజుకి ఆ రోజు తింటున్నాయి కాబట్టి, 2-3 రోజులకి దాచుకోవట్లేదు కాబట్టి ఆ పక్షులన్నింటిలో పేదవి లేవు, ధనికులు కూడా లేరు వాటిల్లో. నేను చెప్పే భాష అర్థమవుతుంది అనుకుంటున్నా. మనుషుల్లో ఎందుకున్నారు పేదలు, దరిద్రులు, ధనికులు? ఈ మనుషుడు ఒక్కరోజు తిని పడుకోడు, ఈ రోజుకి దొరికిందిలేని పడుకోడు, రేపటికి దాయాలి, ఎల్లుండేకి దాయాలి, నా పిల్లలు పుడుతున్నారు వాళ్ళకు దాయాలి, వాళ్ళకి ఇంకా పిల్లలు పుడతారు వాళ్ళకు దాయాలి, ఇలా దాచుకునేవాడు దాచుకుంటున్నాడు, దోచుకునేవాడు దోచుకుంటున్నాడు, ఏ పూట కష్టపడి ఆ పూట తెచ్చుకునేవాడు అలా ఉండిపోతున్నాడు. అందుకే దేవుడు సృష్టించిన ఈ సంపద పేదలకేమో తగ్గుతుంది, ప్రియులారా ధనికులకేమో ఎక్కువైపోతుంది. నిజంగా పక్షుల్లాగా అందరూ ఏ రోజుకి ఆ రోజు తిని పడుకుంటే తారతమ్యాలు ఉంటాయి. అచ్చున్నారో ధనికుడని ఉంటుందా, కోటీశ్వరుడని, బిలియనీర్ అని ఏ మాత్రం తేడా ఉండదు. దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా పేద ధనిక తారతమ్యాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున దేవుడు మనలను పోషిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము పుట్టినది మొదలుకొని నేటి వరకు ఆ దేవుడు మనల్ని పోషిస్తున్నాడు కనుక దేవునికి మనము కృతజ్ఞతలు చూపించాలి. ఇజ్రాయేలీలను నడిపించాడంట దేవుడు. ఏమండి, ఎలా నడిపించాడు? అరణ్యములో 45 సంవత్సరాలు, అరణ్యములో 40 సంవత్సరాలు నడిచారంట. ఎలా నడిచారు? వారి వస్త్రమేమో చెప్పాలి పాతగిలలేదు, వారి చెప్పులు ఆరిగిపోలేదు. దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు, రోజులు కాదు, నెలలు కాదు, 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. ఎక్కడ? ఆహారము దొరకని చోట,
నీళ్లు దొరకని చోట దేవుడు తానే వారి వెంట ఉండి, వారి ముందుండి, వెనకుండి వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నేను అనుకుంటాను మీ వస్త్రాలు కూడా మాయలేదనుకుంటున్నాను ఈ సంవత్సరంలో. అవును పాస్టర్ గారు, నేను చిరిగిపోయిన చొక్కా వేసుకున్నానండి ఒకరోజు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు మీలో? మిమ్మల్ని నమ్మ అడుగుతున్నా, ఉన్నారా? చిరిగిపోయిన అరిగిపోయిన చెప్పులు వేసుకున్నానండి, పినిస్ పెట్టుకుని వెళ్ళానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. ఇజ్రాయేలీలేమో దేవుడు ఆ రీతిగా పోషించాడు. ఈరోజు దేవుడు మనల్ని ఎలా పోషిస్తున్నాడు? కరువు అనేది లేక, ఉపద్రవం అనేది లేక నేటికి దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. అందును బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ, ఇది నీ గొప్పతనం కాదు, నీ తెలివి కాదు, నీ జ్ఞానము కాదు, నీకున్నటువంటి చదువు కాదు, దేవుని ఆశ్చర్యమైన కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నేటి వరకు సజీవ లెక్కలో ఉంచిన దేవుని స్తుతించు. నేటి వరకు నిన్ను పోషించిన దేవుని స్తుతించు. అంతేకాదు, సమస్త కీడులలో నుండి తప్పించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించు. సమస్త కీడుల్లో నుండి దేవుడు నిన్ను తప్పించాడు, సజీవ లెక్కలో దేవుడు ఉంచాడు. దేవునికి మనం అందరము కృతజ్ఞతలు కలిగి ఉందమో గాక. హల్లెలూయా. యెహోషువ గ్రంథం త్వరగా 2-3 మాటలు చెప్పి ముగించేస్తాను. 14వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకు అంత బలము దేవుడిచ్చాడు. ఎవరంటున్నారు ఈ మాట? కాలేబు అంటున్నాడు. యెహోషువ సమకాలికుడైన కాలేబు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్న మాట ఏంటంటే, మోషే నన్ను కనాను దేశానికి వేగు చూడడానికి పంపిన నాడు నాకెంత బలమో. అట్ ద ఏజ్ ఆఫ్ 35 years అనుకుంటా, 35 సంవత్సరాలు ఏమో అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. యెహోషువ, నేటికి నాకెంత బలం ఉందో తెలుసా? అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంది అని ధైర్యంగా ప్రభు యొక్క కృపను గురించి కాలేబు చెప్తున్నాడు. ఈ రోజున సోదరులారా, నేటికి మీకు బలం ఇచ్చాడు దేవుడు. నేటికి మీ శక్తి తగ్గకుండా చేశాడు. నేటికి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. అందును బట్టి నువ్వు దేవుని స్తుతించుదవుగాక. హల్లెలూయా. 85 సంవత్సరాల వయసులో ఈ మాట అంటున్నాడు కాలేబు. 85 సంవత్సరాల వయసులో కాలేబు యొక్క బలము ఎలాంటిదంటే, యెహోషువతో అడుగుతున్నాడు, యెహోషువ, ఆ కొండ ప్రాంతాల్లో శత్రువులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఇవ్వాల్సిన భాగం ఇచ్చేసావు కదా, నాకు అదివు, కొండలెక్కుతా, శత్రువుల్ని చంపుతా, ఆ పట్టణాలు స్వాధీనం చేసుకుంటాను, నేను నా వంశము నా గోత్రము అందులో ఉంటాం, ఏం పర్వాలేదు, నా బలం తగ్గలా. ఆనాడు మోషే పంపినప్పుడు ఎంత బలం ఉందో ఈరోజు నాకు అంతే బలం ఉంది, కావాలంటే ఒకసారి పంపించి చూడు. యెహోషువ అనుకుంటున్నాడు, నువ్వు ముసలివాడు అయ్యావయ్యా, 85 సంవత్సరాల వయసులో ఉన్నాయి, అయినా పర్వాలా, నా బలం ఏంటో చూపిస్తా. నేటికి అంత బలము దేవుడు నాకు ఇచ్చాడని ధైర్యంగా వెళ్ళి పిల్లరా ఆ ప్రాంతం అంతటిని జయించి వచ్చాడండి. శత్రువులను ఓడించి వచ్చాడు. బలము కలిగి ఉన్నాడు. దేవుని స్తుతిస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా దేవునిని స్తుతించాలి. దేవుడు నీకిచ్చిన బలమును బట్టి, నీకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా. మరొక మాట చూద్దామా? ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చూడండి. 9వ అధ్యాయం 15వ వచనం. ఎజ్రా గ్రంథము. యెహోవా ఇశ్రాయేలీల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలిచి ఉన్నాము. చిత్తగించుము.
కనుక దేవా నేటి వరకు ఉన్నట్లుగా మేమందరము కూడా నిలిచి ఉన్నామయ్యా. శేషించిన మేమందరము కూడా నిలిచి ఉన్నాము. శేషము అంటే మిగిలిన, పోయిన వాళ్ళు పోగా, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా, చనిపోయిన వాళ్ళు చనిపోగా, ఇదిగో ప్రభువా శేషించిన మేము మిగిలి ఉన్నాం ప్రభువా నేటి దినము వరకు అని ఎజ్రా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఈ రోజున నీవు కూడా దేవుని స్తుతించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ సంవత్సరాంతములో కరోనా వచ్చినప్పుడు పోయిన వాళ్ళు పోగా, వరదలు వచ్చినప్పుడు, యుద్ధాలు కలిగినప్పుడు చనిపోయిన వాళ్ళు చనిపోగా, రకరకాల వ్యాధులు వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళు చనిపోగా, నేటి వరకు దేవుడు నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచాడు, నిలబెట్టాడు. అందును బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని బిడ్డలారా, మన కళ్ళ ముందే అనేక మంది చనిపోతుండగా దేవుడు శేషముగా నిన్ను నిలబెట్టాడు. దేవునిని స్తుతించు, ఆయన్ని మహిమపరచు. ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు వరకు దేవుడి స్థితిలో ఉంచాడు కనుక రేపు ఎలా ఉంటామో తెలియదు కనుక నీ హృదయం అంతటితో దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఇంటికి వెళ్ళిన తర్వాత చాపేసుకుని ప్రార్థన చేయి. నీకు అనుకూలమైన సమయంలో ఏమీ అడగమాక దేవుని కృతజ్ఞతలు చెప్పు. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించు. దేవుడు నీకు ఇచ్చిన భార్యను బట్టి, నీకు ఇచ్చిన భర్తను బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించు. అనారోగ్యాల నుండి దేవుడు విడిపించినందుకు దేవుని మనసారా స్తుతించు. ప్రమాదాల నుండి, యాక్సిడెంట్ల నుండి తప్పించినందుకు దేవుని స్తుతించు. దేవుని బిడ్డ, ఆయనను స్తుతించలేని బ్రతుకు బ్రతికే కాదు, దేవునికి కృతజ్ఞత లేని బ్రతుకు బ్రతికే కాదు. ఈ రోజున మనం అందరము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అది దేవుడు కోరుకునేది. మిగిలిన శేషాన్ని నిలబెట్టావయ్యా. ఎజ్రా అంటున్నాడు, శత్రువులు వచ్చి మా జనులను పట్టుకుపోగా, చనిపోయిన వాళ్ళు చనిపోగా మమ్ములను నిలబెట్టావయ్యా. శేషించిన మమ్మలను నిలబెట్టావు, ఆ శేషములో మమ్మల్ని ఉంచావు. ఈరోజు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తావా? నేటి వరకు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు, నేటి వరకు నిన్ను పోషిస్తూ వచ్చాడు, సమస్త కీడుల్లో నుండి దేవుడు నిన్ను తప్పిస్తూ వచ్చాడు, నేటి వరకు నీకు బలం ఇచ్చాడు, నిన్ను నిలబెట్టాడు. నీ కుటుంబానికి తల్లిగా దేవుడు నిలబెట్టాడు. నువ్వు లేకపోతే నీ కుటుంబం ఏమైపోద్దు అని. కుటుంబ యజమానిగా, సహోదరుడా దేవుడు నిన్ను నిలబెట్టాడు. నువ్వు లేకపోతే నీ కుటుంబం రోడ్డున పడుతుందని, నీ పిల్లలు అనాథలు అయిపోతారని, నా తండ్రి ఏడి, నా తల్లి ఏదని అడుగుతారని దేవుడు నిన్ను నిలవబెట్టాడు. శేషములో నిన్ను నిలవబెట్టాడు. ఈరోజు దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించు. చివరిగా ఇంకోటి చదివి ముగించుకుందాం. అపొస్తలుల కార్యము గ్రంథం 26వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. అపొస్తలుల కార్యము గ్రంథం 22వ అధ్యాయం 26వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందు వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ముందుగా చెప్పినవి కాక అపొస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ఇదిగో నేటి వరకు దేవుడు నాకు సహాయము చేస్తూ వచ్చాడు. సేవలో కూడా ఎన్నో ఇబ్బందులు పౌలు గారికి, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, అవమానాలు. ఒకసారి అయితే చచ్చిపోయాడని రాళ్లతో కొట్టి ఊరవతలు పడేశారు. చచ్చిపోయాడని ఊరు బయట పడేశారు. కానీ తర్వాత దేవుడు జీవం ఇచ్చాడు, బ్రతికించాడు, లేవనెత్తాడు. అలాంటి పౌలు అంటున్నాడు కదా, నేటి వరకు దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. ఒకసారి చెరసాల్లో పడేశారు, ఒకసారి ప్రియులారా బంధకాలు బిగించారు. ఒకసారి కాదు, అనేక సార్లు పౌలు గారు ఎన్నో దెబ్బలు తిన్నాడు. అలాంటి పౌలు అంటున్నాడు, నేటి వరకు దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు.
నీ జీవితంలో కూడా అలాంటి శ్రమలు వచ్చినాయా, నిందలు వచ్చినాయా, అవమానాలు వచ్చినాయా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయా? దేవుని బిడ్డలారా, ఎంతోమంది హేళన చేశారా, ఎంతోమంది ఎగతాళి చేశారా, ఎంతోమంది నువ్వు చస్తే బాగుండని కోరుకున్నారా, నీ మరణాన్ని అపేక్షించిన వాళ్ళు ఉన్నారా? ఏం పర్వాలేదు, దేవుడు నీకు సహాయము చేయనుగాక. హేళన చేసిన వారే నిన్ను గణపరిచేలాగా చేయగలడు నా దేవుడు. నిన్ను అవమానకరంగా మాట్లాడిన వాళ్ళే ఇదిగో నీ కోసం ఎదురు చూసేలాగా దేవుడు చేయగలడు. నువ్వు చావును కోరుకున్న వాళ్ళే నువ్వు బ్రతకాలని కోరుకునేలాగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. ఎండాకాలం వచ్చిందంటే సూర్యుని తిట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. చలికాలం వస్తే సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. ఒకప్పుడు వద్దన్న వాళ్ళే మరొక సమయం వచ్చిందంటే కావాలి అంటారు. నీ జీవితంలో కూడా అంతే. ఈరోజు నిన్ను వద్దన్న వాళ్ళే రేపు కావాలనేటట్లుగా దేవుడు చేస్తాడు. ఈరోజు నిన్ను అవమానపరిచిన వాళ్ళే తల దించుకొని నిన్ను ఘనపరిచేలాగా దేవుడు చేస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. పౌలు అంటాడు, నేటి వరకు దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. ఎబినేజరే అని పాడతాం మనం. ఎబినేజరే అనగా ఇంతవరకు సహాయము చేస్తూ వచ్చాడు. సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఇంతవరకు ప్రభు మనకు సహాయము చేశాను. అదే మాట పౌలు అంటాడు, నేటి వరకు అని. ఎబినేజర్ అనగా సహాయము చేయుట. దేవుడు మన సహాయకుడై ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆయన సహాయం ఎంతో గొప్పది. నీ ఉద్యోగంలో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడే, నీ పిల్లల చదువుల్లో ప్రభు సహాయం చేస్తూ వచ్చాడే, నీ అనారోగ్యాల్లో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడే, నీ శత్రువులు చుట్టుముట్టినప్పుడు, నీ మీద పగబట్టినప్పుడు, నీ మరణాన్ని కోరినప్పుడు, నీ చావును కళ్ళారా చూడాలని శత్రువు ఆశించినప్పుడు నీకు సహాయం చేశాడు దేవుడు. నిన్ను బ్రతికించాడు, సజీవ లెక్కలో ఉంచాడు. దేవుని కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకో. దేవుని బిడ్డ, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. ప్రభుని మహిమపరచు. ఎంతవరకు కాపాడుతూ వచ్చిన దేవుడు రాబోయే సంవత్సరాలలో కూడా మిమ్మల్ని కాచి కాపాడి భద్రపరచునుగాక. నేటి వరకు మిమ్మల్ని పోషిస్తూ వచ్చిన దేవుడు రాబోయే సంవత్సరాల్లో కూడా మిమ్మల్ని, మీ పిల్లలను, మీ కుటుంబాలను పోషించి, సంరక్షించి, ఆదరించి, బ్రతికించి, బలపరిచి ఆరోగ్యములతో దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక.